హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము మొంగోడిబి డిఫాల్ట్ డేటాబేసెస్ చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో అవి ఏంటి అండ్ సమ్ క్రెడ్ ఆపరేషన్స్ ఇలా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఏంటంటే సింపుల్ క్రెడ్ ఆపరేషన్స్ చెప్తాను, బట్ బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే ఇన్సర్షన్ అనేది అవన్నీ ఇంకా కొంచెం బ్రీఫ్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే సింప్లిఫై కోసం లైక్ ఏంటంటే చిన్నగా చెప్తాను మీకు షార్ట్ ఫామ్లో ఎలా అంటే క్రెడ్ ఆపరేషన్స్ మనం ఎలా చేయగలం అని అవన్నీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ నేను ఏంటంటే నా మొంగోడిబి సర్వర్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ షెల్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, ఫర్ దట్ ఐ నీడ్ టు ఎంటర్ ద కమాండ్ ప్రాంప్ట్. లెట్ మీ ఎంటర్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, నా ఏం చేస్తారంటే మీ సర్వర్ స్టార్ట్ చేయండి. మొంగో డి. ఓకే, నా మొంగోడిబి సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. దెన్ ఐఎమ్ స్టార్టింగ్ ద షెల్, మొంగోడిబి షెల్ మొంగో ఎస్హెచ్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను షెల్ ఓపెన్ చేశాను అండ్ నా సర్వర్ కూడా స్టార్ట్ చేశాను. ఫైన్. నౌ డేటాబేస్ ఇప్పుడు నా సర్వర్లో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో తెలియాలంటే మనం ఏం చేస్తాము, షో డీబీస్ అని నొక్కుతాం కదా. షో డీబీస్ అంటే మన సర్వర్లో ఏమేమి డీబీస్ ఉన్నాయో అవన్నీ చూపించిద్ది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లోకల్ డీబీ అని ఉంది. ఓకేనా, లోకల్ డీబీలోకి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం, ఏం టైప్ చేస్తామంటే యూజ్ అండ్ ఆ డేటాబేస్ నేమ్ లోకల్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మనం స్విచ్ టు లోకల్ డేటాబేస్. ఓకేనా, ఇప్పుడు మీరు ఒకవేళ దీంట్లో ఉన్న కలెక్షన్స్ అంటే టేబుల్స్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటే డీబీ షో కలెక్షన్స్. ఓకేనా, ఓకే, స్టార్టప్ _లాగ్ అనే కలెక్షన్ ఉందన్నమాట. నౌ ఇప్పుడు మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే అది ఎలా? ఫైన్. ఇప్పుడు మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే సేమ్ యూజ్ అని యూజ్ చేసి అండ్ ఆ డేటాబేస్ నేమ్ని ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్. ఓకేనా, ఎంప్లాయీస్, స్విచ్ టు ఎంప్లాయీస్. ఇప్పుడు నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఓకేనా, నౌ ఐ షిఫ్ట్ టు ఎంప్లాయీ డేటాబేస్ అనమాట. ఫైన్. ఇప్పుడు నేను చెప్పాను కదా యూజ్ కమాండ్ యూజ్ చేసుకుని మనం స్విచ్ అవ్వచ్చు అండ్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు అని డేటాబేస్. బట్ ఇప్పుడు నేను ఒకసారి షో డీబీస్ నొక్కుతాను. ఇక్కడ నేను ఏం చేశాను, యూజ్ డేటాబేస్ అంటే ఇక్కడ స్విచ్ టు ద ఎంప్లాయీస్ డేటాబేస్లోకి షిఫ్టెడ్ అయిపోయింది. బట్ షో డేటాబేసెస్ అని నొక్కితే ఇక్కడ నాకు నా ఎంప్లాయీ డేటాబేస్ రాలేదు. ఎందుకు రాలేదంటే బికాస్ ఇట్ విల్ క్రియేటెడ్ డైనమికలీ అనమాట. డైనమికలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక కలెక్షన్ కానీ లేదా ఒక డాక్యుమెంట్ కానీ ఆ డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తామో దెన్ ఓన్లీ అప్పుడు మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇనిషియల్గా అనేది క్రియేట్ అవ్వదు డేటాబేస్. మనం ఒకవేళ యూజ్ అండ్ ఇట్లా షిఫ్ట్ చేసుకున్నా కానీ డేటాబేస్ అనేది క్రియేట్ అవ్వదు. వెన్ ఎవర్ మనం ఏంటంటే ఎప్పుడైతే ఆ డేటాబేస్లో ఒక కలెక్షన్ కానీ ఆర్ ఎల్స్ ఒక డాక్యుమెంట్ కానీ క్రియేట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి క్రియేటెడ్ అనమాట. ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటాబేస్లో ఉన్నాను, ఒక కలెక్షన్ క్రియేట్ చేస్తాను. సో కలెక్షన్ని క్రియేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామంటే డీబీ దెన్ క్రియేట్ కలెక్షన్. ఓకేనా, డీబీ క్రియేట్ కలెక్షన్ అని టైప్ చేస్తాను అండ్ బ్రాకెట్స్లో నేను కలెక్షన్ నేమ్ అనేది స్పెసిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపి. ఫైన్. ఇప్పుడు అగైన్ షో డేటాబేసెస్. ఇక్కడ చూసారా నాకు ఎంప్లాయీ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. చెప్పాను కదా, సో ఎవ్రీథింగ్ వాజ్ డైనమికలీ అనమాట. ఓకేనా, డైనమికలీ అనేది క్రియేట్ అవుతుంది వితౌట్ ఎనీ కలెక్షన్స్ ఆర్ డాక్యుమెంట్స్. డేటాబేసెస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండదు. దెన్
ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటాబేస్‌లో ఉన్నాను. ఆ డేటాబేస్ ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ డేటాబేస్‌లో ఉన్నాను అని కావాలనుకుంటే, ఓకేనా? ఏ డేటాబేస్‌లో ఉన్నాను, ఆ డేటాబేస్ పేరు కావాలనుకుంటే డీబీ డాట్ గెట్ నేమ్, డీబీ డాట్ గెట్ నేమ్ అనేస్తే మనకి డేటాబేస్ పేరు అనేది వచ్చిద్ది. ఓకేనా? డీబీ డాట్ గెట్ నేమ్ అనేస్తే డేటాబేస్ పేరు అనేది వచ్చిద్ది. ఇక్కడ కూడా వస్తది. బట్ ఏంటంటే కొన్ని అంటే ప్రీవియస్ వర్షన్స్‌లో ఏంటంటే షెల్స్‌లో చూపిదనమాట డేటాబేస్ నేమ్. ఇది ఇట్ వాస్ అప్డేటెడ్ అనమాట. సో, ఓకే. సో, ఏంటంటే మనము డీబీ నేమ్ కావాలనుకుంటే వి విల్ యూజ్ మెథడ్ కాల్డ్ గెట్ నేమ్. సో, ఈ డీబీ అంటే ఏం లేదండి. మొంగోడిబి వాస్ లైక్ ఏంటంటే ప్యూర్‌లీ జావా స్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్. సో, ఈ డీబీ అనేది ఒక ఆబ్జెక్ట్. అండ్ ఆబ్జెక్ట్‌లో ఉన్న మెథడ్స్‌ని మనం కాల్ చేస్తున్నాం అంతే. ఇది ఒక డీబీ అనేది ఆబ్జెక్ట్. అండ్ ఆ డీబీలో ఉన్న మెథడ్స్ అన్ని కాల్ చేస్తున్నాము. గెట్ నేమ్ అనేది మెథడ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ డీబీ డాట్ ఓకే. మీకు ఏమేం మెథడ్స్ ఉన్నాయో కావాలనుకుంటే లైక్ మీ క్లియర్. సో, డీబీ డాట్ అని ట్యాబ్ 2 టైమ్స్ ఎంటర్ చేయండి. ఓకేనా? 2 టైమ్స్ ఎంటర్ చేస్తే మనకి ఏమేం మెథడ్స్ ఉన్నాయో అని ఎవ్రీథింగ్ చూపించిద్దనమాట. ఓకేనా? ఏమేం మెథడ్స్ ఉన్నాయో అవన్నీ చూపించిద్ది. సో, ఇప్పుడు కొన్ని ఓకే. లెట్ మీ కంట్రోల్ ఇట్. ఓకే. డీబీ షో డీబీస్ అని నొక్కుతాను. మనకేంటంటే మొంగోడిబి వాడు డిఫాల్ట్‌గా 3 డేటాబేసెస్ అని ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? సో, ఆ 3 డేటాబేసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇది లేదు. ఇది మనం ఒంటిగా క్రియేట్ చేసుకుంది. సో, లెట్ మీ డిలీట్ ఇట్. ఓకే. సో, మొంగోడిబి వాడు ఏంటంటే డిఫాల్ట్‌గా ఒక 3 డేటాబేసెస్‌ని ప్రొవైడ్ చేశాడు మనకి. 3 డీబీస్ అనేది ప్రొవైడ్ చేశాడు. సో, ఆ 3 డీబీస్ ఏంటి అసలు అంటే ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి అడ్మిన్ డేటాబేస్. ఓకేనా? అడ్మిన్ డేటాబేస్. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, అడ్మిన్ డేటాబేస్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అడ్మినిస్ట్రేటర్. ఇట్ ఓన్లీ హ్యాండిల్ బై ద మొంగోడిబి అడ్మినిస్ట్రేటర్. లైక్ ఏంటంటే లైక్ ఒక కంపెనీ ఉంది. ఓకేనా? ఆ కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ ఈస్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ద డేటాబేసెస్ అండ్ హ్యాండిల్ ద యూజర్స్. అంటే డేటాబేసెస్‌ని క్రియేట్ చేస్తాడు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు లైక్ స్కీమాస్ అండ్ డేటాబేసెస్ ఏమేమి ఉండాలో అండ్ రోల్స్ ఏంటివి అవన్నీ యూజర్స్ ఎవరెవరు అవన్నీ క్రియేట్ చేసేది అడ్మినిస్ట్రేటర్. సో, అడ్మినిస్ట్రేటర్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ డేటాబేస్. ఈ అడ్మిన్ డేటాబేస్‌లో ఏముండిద్దంటే యూజర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? యూజర్స్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే యూజర్స్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ యూజర్స్ పాస్వర్డ్స్ దెన్ రోల్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా? సో, లైక్ ఏం లేదు అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, యూజర్స్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? యూజర్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ డీటెయిల్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. ఓకేనా? సో, అర్థమైంది కదా! అడ్మినిస్ట్రేటర్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ అడ్మిన్ డేటాబేస్ వేర్ అందులో యూజర్స్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ యూజర్స్ నేమ్స్, పాస్వర్డ్స్, రోల్స్ అవన్నీ ఈ అడ్మిన్ డేటాబేస్‌లో ఉంటాయన్నమాట. సో, లెట్ మీ ఇట్ హియర్. ఓకే. ఫైన్. ఇప్పుడు కాన్ఫిగ్ టేబుల్. ఓకేనా? కాన్ఫిగ్ టేబుల్ ఉంది కదా! సో, ఈ కాన్ఫిగ్ డేటాబేస్ ఏంటంటే కాన్ఫిగ్. సో, ఈ కాన్ఫిగ్ డేటాబేస్ ఏంటంటే మొంగోడిబి మన ఏదైతే మొంగోడిబి ఉందో మన లోకల్ సిస్టమ్‌లో సో, ఆ కంప్లీట్ మొంగోడిబి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్. మొంగోడిబి కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండిద్దనమాట. మొంగోడిబి కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ కాన్ఫిగ్ టేబుల్‌లో ఉండిద్దనమాట. లైక్ ఏంటంటే పోర్ట్ నంబర్స్, మన మొంగోడిబి
ఎలా ఏ పోర్ట్ నెంబర్‌లో రన్ అవుతుంది. అట్లా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉండిద్ది. సో, MongoDB డిఫాల్ట్‌లీ రన్స్ ఆన్ ద పోర్ట్ నంబర్. ఓకేనా. MongoDB డిఫాల్ట్స్ రన్స్ ఆన్ ద పోర్ట్ నంబర్ 27017. ఓకేనా. 27017 ఈ పోర్ట్ నంబర్‌లో MongoDB అనేది రన్ అవుతది మన లోకల్ సిస్టమ్‌లో. ఓకేనా. ఈ కాన్ఫిగ్ టేబుల్‌లో ఏముండిద్ది, MongoDB కాన్ఫిగరేషన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్‌లో ఉండిద్దనమాట. పోర్ట్ నంబర్ అలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయన్నమాట. దెన్ లోకల్ ఈ లోకల్ అంటే ఈ లోకల్ డేటాబేసెస్‌లో లెట్ మీ క్లియర్ ఇట్. సో, ఈ లోకల్ డేటాబేసెస్‌లో ఏంటంటే ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఈ లోకల్ డేటాబేసెస్‌లో ఏంటంటే మన రెప్లికా అని ఉండిద్దనమాట. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్ అబౌట్ దిస్ రెప్లికా. సో, ఆ రెప్లికా రిలేటెడ్ అనేది స్టోర్ అవుతది. అంటే ఇన్ ద సెన్స్ ఏం లేదు, ఒక కలెక్షన్ ఆర్ డేటాబేస్ ఉంది. సో, ఐ వాంట్ టు స్టోర్ ద డూప్లికేట్ ఆఫ్ దట్ ఆర్ ద బ్యాకప్. సో, అవన్నీ ఏంటంటే లోకల్ డేటాబేసెస్‌లో ఇవన్నీ స్టోర్ అవుతాయన్నమాట. సో, బ్రీఫ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్‌లో. ఓకేనా. సో, బేసికలీ వి వోంట్ డీల్ విత్ దిస్ 3 డేటాబేసెస్ అనమాట. ఓకేనా. సో, మనం ఏంటంటే లైక్ సెపరేట్ డేటాబేసెస్ అండ్ సెపరేట్ కలెక్షన్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. బట్ ఏంటంటే ఈ 3 టేబుల్స్‌తో మనకేంటంటే ఎక్కువ పని ఉండదనమాట. ఈ 3 టేబుల్స్‌తో మనకి ఎక్కువగా పని ఉండదు. సో, మనకు ఓన్‌గా క్రియేట్ చేసుకుంటాం డేటాబేసెస్ అవన్నీ. సో, అర్థమైంది కదా. నౌ ఇప్పుడు బేసికలీ చెప్పాను కదా, ఇక్కడ 3 డేటాబేసెస్ అర్థమైంది కదా. అడ్మిన్, కాన్ఫిగ్ అండ్ లోకల్ డేటాబేసెస్. సో, లోకల్ అంటే ఏం లేదు, లైక్ బ్యాకప్స్ డేటాబేసెస్ అవన్నీ దీంట్లో స్టోర్ అవుతాయి. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకేనా. ఓకే. ఫైన్. ఇప్పుడు ఓకే. ఇప్పుడేంటంటే వి నో దట్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఆఫ్ MongoDB వాస్ ఇన్ ద JSON కదా. సో, the document format of MongoDB is JSON కదా. సో, ఈ JSON ఫార్మాట్‌లో ఉండిద్ది. బట్ మనం ఎప్పుడైతే స్టోర్ చేస్తున్నామో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ BSON అండ్ ఇట్ విల్ బి స్టోర్ దట్ BSON ఫైల్ ఇంటూ ద డేటాబేస్. ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. మన MongoDBలో ఏంటంటే డాక్యుమెంట్ ఫార్మాట్ వచ్చేసి JSON ఫార్మాట్‌లో ఉండిద్ది. బట్ వెనెవర్ వి ఆర్ స్టోరింగ్ దట్ ఇన్ ద డేటాబేస్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద BSON ఫైల్ కదా. సో, ఎందుకు ఈ BSONలో కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ సి ప్రోగ్రామింగ్ ఉంది. సి ప్రోగ్రామింగ్‌లో సి కోడ్ అనేది రాసుకుంటాం. ఓకేనా. ఇలా లెట్ మీ మినిమైజ్ ఇట్. ఓకే. సో, ఇలా సి కోడింగ్ అనేది రాసుకుంటాం. సో, సి ప్రోగ్రామింగ్‌లో మనం సి కోడ్ అనేది రాసుకున్నాం. సో, ఈ సి కోడ్ రాసుకున్నది మనం ఏం చేస్తాము, ఈ విల్ కంపైల్ ఇట్ అనమాట. సి ప్రోగ్రామింగ్‌లో కోడ్ రాసిన దాన్ని కంపైల్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ వి విల్ ఎగ్జిక్యూట్. ఓకేనా. వి విల్ ఎగ్జిక్యూట్ కదా. ఫస్ట్ ఏం చేస్తాము, మనం కోడ్ రాసుకుంటాము సి ప్రోగ్రామింగ్‌లో. దెన్ వి విల్ కన్వర్ట్ ఇట్. ఓకేనా. ఓకే. సో, మనం ఏంటంటే ఫస్ట్ సి ప్రోగ్రామింగ్‌లో కోడ్ రాసుకుంటాము. దెన్ వి విల్ కన్వర్ట్ ఇంటూ ద ఏంటంటే కంపైలేషన్‌కి ఇస్తాము. కంపైలేషన్ ఏం చేస్తది, మనకి ఇంకొక ఫైల్ ఇచ్చిద్ది. ఆ ఫైల్‌ని మనం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా. సో, మనం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సి ఫైల్ అనేది .c ఫైల్ అనేది మనం ఫీడ్ చేస్తాము కంపైలర్‌లోకి. కంపైలర్ ఏం చేసిద్ది, లైక్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయో, సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేసిద్ది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ద మిషన్ లాంగ్వేజ్. సో, మనం ఏంటంటే సి ప్రోగ్రామింగ్ ఏంటంటే మనం ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్‌లో రాస్తాము. అంటే మనకి అర్థమయ్యేలాగా లాంగ్వేజ్‌లో రాస్తాము. బట్ కంప్యూటర్‌కి అర్థమయ్యేది ఏంటిది మన మిషన్‌కి, ఇట్ ఈస్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా.
మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ. సో, బైనరీ లాంగ్వేజ్ మాత్రమే కంప్యూటర్‌కి అనేది అర్థమవుతది. సో, ఏంటంటే సో, కంపైల్ చేసిన కోడ్‌కి మనకేంటంటే ఒక బైనరీ ఫైల్ అనేది ఇచ్చిద్ది. ఓకేనా? సోర్స్ ఫైల్ అనేది ఇచ్చిద్ది. ఈ సోర్స్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, ఏంటంటే మన సిస్టమ్‌కి ఎలా బైనరీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతదో, సో, మొంగోడిబికి కూడా అలానే ఏంటంటే మిషన్ లాంగ్వేజ్‌కి అర్థమవుతది. అండ్ ఎప్పుడైతే మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌లో ఉందో కోడ్, సో, ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ వెరీ ఫాస్ట్ అనమాట. ఎందుకంటే మిషన్‌కి అర్థమవుతది కాబట్టి ఈజీగా అర్థమవుతది. సో, ఏంటంటే మనం చెప్తాను ఆగండి క్లియర్‌గా. ఎప్పుడైతే మనము జేసన్ ఫైల్‌ని డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నామో, అప్పుడు మనకేంటి ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ద బీసన్ ఫైల్. ఈ బీసన్ ఫైల్ ఏంటంటే బైనరీలో ఉండిద్ది. సో, బైనరీలో ఉండటం వల్ల ఏంటంటే మిషన్‌కి అర్థమవుతది అండ్ ఇట్ విల్ స్టోర్ అనమాట. దెన్ ఏంటంటే ఇంకొకటేంటంటే జేసన్‌లో ఉన్న డేటా టైప్స్ మనకి ఏంటంటే ఫ్యూ మాత్రమే. సో, జేసన్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద జావా స్క్రిప్ట్ డేటా టైప్స్. సో, జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ఏంటివి? సో, జావా స్క్రిప్ట్‌లో ఓన్లీ కొన్ని డేటా టైప్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. వేరాస్ బీసన్‌లో ఏంటంటే ఎక్కువ డేటా టైప్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. సో, జావా స్క్రిప్ట్‌లో సపోర్ట్ చేసేది నంబర్, స్ట్రింగ్, డేట్, అరే, ఆబ్జెక్ట్స్, అండ్ ఫంక్షన్స్. సో, జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఈ డేటా టైప్స్ మాత్రమే ఎక్కువగా అంటే ఎక్కువ అంటే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి జావా స్క్రిప్ట్‌లో. ఓకేనా? బట్ వేరాస్ బీసన్‌లో ఏంటంటే దీనికన్నా ఎక్స్‌ట్రాగా ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే ఇవే కాకోకుండా ఇంకా చాలా చాలా డేటా టైప్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటాయి బీసన్‌లో. సో, మనం ఏంటంటే మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అనేది ఉండిద్ది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసన్ డేటా టైప్స్ ఏంటి అంటే సేమ్ ఇన్నిట్లో ఏవైతే ఉన్నాయో నంబర్, స్ట్రింగ్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో సో, బీసన్‌లో కూడా ఇట్లానే ఎగ్జిస్ట్ ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి. వేరాస్ టైమ్ స్టాంప్స్ అని ఉంటది. దెన్ టైమ్ స్టాంప్స్ ఇంకా అడిషనల్‌గా కొన్ని సపోర్ట్ చేస్తాయి. లైక్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఐడి. సో, ఈ డేటా టైప్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. బీసన్‌లో ఏంటంటే ఇంకా ఏంటే జేసన్‌లో ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో దానికన్నా ఇంకా ఎక్కువ డేటా టైప్స్ అనేది బీసన్‌లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయన్నమాట. సో, మనకేంటంటే బీసన్‌లో ఏంటంటే ఎక్కువగా ప్రిఫర్ చేస్తదనమాట. మొంగోడీబీ ఎప్పుడైతే స్టోర్ చేసుకుండిద్దో. సో, 2 రీజన్స్ చెప్పాను నేను. ఫస్ట్ వచ్చేసి ఎందుకు బీసన్‌లో కన్వర్ట్ అవుతుందంటే, సో, మనకి మొంగోడీబీ కెన్ అండర్‌స్టాండ్ ఓన్లీ బైనరీ సో దట్ ఇట్ కెన్ స్టోర్ ద డేటా వెరీ ఫాస్ట్ అండ్ వి కెన్ రిట్రీవ్ ద డేటా వెరీ ఫాస్ట్ అనమాట. ఇంకొకటి వచ్చేసి జేసన్‌లో ఏంటంటే ఓన్లీ ఫ్యూ డేటా టైప్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఫ్యూ డేటా టైప్స్ మాత్రమే ఉంటాయి. బట్ జేసన్‌లో ఏంటంటే ఇట్ సపోర్ట్స్ హ్యూజ్ నంబర్ ఆఫ్ డేటా టైప్స్. ఓకేనా? ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో ఏంటి నంబర్‌కి ఓన్లీ నంబర్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే డబుల్ ఉండిద్ది. దెన్ సంథింగ్ లైక్ 32 బిట్ ఇంటీజర్‌కి ఒకటి ఉండిద్ది డేటా టైప్. ఓకేనా? 32 బిట్ ఇంటీజర్‌కి ఇంటీజర్. సో, ఇలా ఏంటంటే బీసన్‌లో చాలా ఎక్కువగా ఫ్యూచర్స్ అనేది ఉంటాయి. లైక్ డేటా టైప్స్ గాని ఇట్లా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అందుకోసం మనం ఏంటంటే వీఆర్ కన్వర్టింగ్ దట్ జేసన్ ఫైల్ ఇంటూ ద బీసన్ ఫైల్. ఎప్పుడు కన్వర్ట్ చేస్తాము అది? సో, ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తాం మనం జేసన్ ఫైల్‌ని మనం లైక్ ఏంటంటే ఇన్సర్ట్ చేస్తాం. లైక్ ఏంటంటే మనం రాస్తాము. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద బీసన్. వెరాస్ ఎప్పుడైతే రీడ్ చేస్తామో డేటాబేస్‌లో రీడ్ చేస్తామో మన డేటాబేస్‌లో ఏముంది? బీసన్ ఉంది.
దెన్ ఈ బీసన్ ఏంటంటే జేసన్‌లో కాకుండా ఎక్స్‌టెండెడ్ జేసన్‌లోకి కన్వర్ట్ అవుతది. ఎక్స్‌టెండెడ్ జేసన్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో, మనం రాసేటప్పుడు జేసన్ ఫార్మాట్‌లోనే రాస్తాము. బట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద బీసన్. ఎందుకంటే డేటాబేస్ కెన్ అండర్‌స్టాండ్ లైక్ మిషన్ అండ్ డేటాబేస్ రిట్రీవల్‌కి కానీ, రైడ్ ఆపరేషన్స్ కానీ ఎవ్రీ ఆపరేషన్స్‌కి ఈజీగా ఉండిద్ది. అండ్ ఏంటంటే జేసన్‌లో సపోర్ట్ చేసే డేటా టైప్స్ కాకుండా ఇంకా అడిషనల్‌గా బీసన్‌లో ఎక్కువ డేటా టైప్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. సో, మనం ఏంటంటే ఇంకొకటి ఎప్పుడైతే మనం రీడ్ ఆపరేషన్ చేస్తున్నామో అంటే డేటా బేస్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేసుకుంటున్నామో అప్పుడు బీసన్ ఫార్మాట్ అనేది ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఈజేసన్. ఈజేసన్ ఏంటంటే ఎక్స్‌టెండెడ్ జేసన్. ఈ ఎక్స్‌టెండెడ్ జేసన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడి ఉందో ఈ ఆబ్జెక్ట్ ఐడి అనేది ఇట్ వోంట్ సపోర్ట్స్ ఇన్ దట్ జేసన్ డేటా టైప్. బట్ ఈ ఎక్స్‌టెండెడ్ జేసన్ ఏం చేస్తదంటే ఇట్ విల్ షో అనమాట మనకి. ఆబ్జెక్ట్ ఐడి కూడా చూపిస్తదనమాట. జేసన్‌లో ఏంటంటే ఇట్ విల్ వోంట్ షో ఆబ్జెక్ట్ ఐడి అనేది సపోర్ట్ చేయదు. బట్ ఏంటంటే ఎక్స్‌టెండెడ్ జేసన్ యూజ్ చేసుకొని ఏవైతే లైక్ ఆబ్జెక్ట్ ఐడి అండ్ టైమ్ స్టాంప్స్ ఉన్నాయో అవన్నీ మనకేంటంటే ఎక్స్‌టెండెడ్ జేసన్ యూజ్ చేసుకొని మనకి చూపిస్తదనమాట. సో, అది నేను చూపిస్తాను ఎగ్జాంపుల్‌గా ఇచ్చేసి. సో, ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. సో, డిఫరెంట్ డేటా టైప్స్ ఫార్మాట్స్ వచ్చేసి మనకి జేసన్, బీసన్ అండ్ ఈజేసన్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక డేటాబేస్‌లోకి ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో మనం ఏం చేస్తాము జేసన్ ఫార్మాట్‌లో ఉన్న దాన్ని ఇన్సర్ట్ చేస్తాము. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద బీసన్‌లోకి ఎందుకు కన్వర్ట్ అవుతది? సో, డేటాబేస్ కెన్ అండర్‌స్టాండ్ లైక్ బీసన్ అండ్ స్టోరేజ్‌కి కానీ లైక్ రిట్రీవల్‌కి కానీ ఆపరేషన్ అనేది వెరీ ఈజీగా ఉండిద్ది. అండ్ యాజ్ కంపేర్ టు జేసన్ బీసన్‌లో ఏంటంటే ఎక్కువగా డేటా టైప్స్ అనేది సపోర్ట్ చేస్తది. దెన్ ఎప్పుడైతే మనం రీడ్ ఆపరేషన్ చేస్తున్నామో లైక్ డేటా ఫెచింగ్ ఫ్రమ్ ద డేటాబేస్ అప్పుడేంటి బీసన్‌లో ఉన్న డేటాని ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఎక్స్‌టెండెడ్ జేసన్. సో, ఎక్స్‌టెండెడ్ జేసన్ ఏంటంటే మనకేంటంటే బీసన్‌లో ఉన్న డేటా టైప్స్ ఏంటంటే జేసన్‌లోకి జేసన్‌లో సపోర్ట్ చేయవు కొన్ని. సో దట్ త్రూ దిస్ ఎక్స్‌టెండెడ్ జేసన్ వీ కెన్ యాక్సెస్ దోస్ బీసన్ డేటా టైప్స్ ఆల్సో. ఓకేనా? దెన్ ఈ బీసన్ అనేది మనం ఎందుకు డైరెక్ట్‌గా జేసన్ ఫైల్ అనేది డైరెక్ట్‌గా డేటాబేస్‌లో స్టోర్ చేయట్లేదంటే యాజ్ కంపేర్ టు జేసన్ ఫైల్ బీసన్ వాస్ మోర్ ఎఫిషియంట్ అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జేసన్ ఫైల్ ఉంది. సో, ఈ జేసన్ ఫైల్ ఏంటంటే 10 KB సైజ్ ఉంది. బట్ బీసన్ ఫైల్ ఏంటంటే ఇట్ విల్ బి ఎప్పుడైతే మనం ఆ యొక్క బీసన్‌లో కన్వర్ట్ చేస్తామో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద లైక్ 5 KB ఆర్ బిలో అనమాట. సో, ఏంటంటే తక్కువ సైజులో ఉండిద్ది అండ్ రిట్రీవల్‌కి కూడా కొంచెం ఎక్కువగా ఫాస్ట్‌గా ఉండిద్దనమాట బీసన్ అనేది. అర్థమైందా? సో, దీని పర్పస్ మనం ఏంటంటే బీసన్ అనేది యూజ్ చేసుకుంటాం స్టోర్ చేయడానికి. లైక్ ఏంటంటే ఎఫిషియెంట్‌గా ఉండిద్ది. ఆపరేషన్స్ చేయడానికి కానీ అండ్ సైజ్ యాజ్ కంపేర్ టు బీసన్ కూడా కొంచెం లైట్ వెయిట్ ఉండిద్దనమాట. సో, అందుకని మనం ఏంటంటే బీసన్ అనేది స్టోర్ చేస్తాం డేటాబేస్‌లోకి. ఎప్పుడైతే మనం ఫెచ్ చేసుకుంటున్నామో మనకేంటంటే ఎక్స్‌టెండెడ్ జేసన్‌లోకి కన్వర్ట్ అవుతది అది. సో, ఈ ఎక్స్‌టెండెడ్ జేసన్ ఏం చేస్తది మనకి ఏవైతే జేసన్‌లో సపోర్ట్ చేయని డేటా టైప్స్ కూడా ఇట్ విల్ షో అనమాట. సో, ఓకేనా? నౌ కొన్ని ఆపరేషన్స్ చేద్దాము. లైక్ డేటాబేస్ క్రియేషన్, కలెక్షన్ క్రియేషన్ అండ్ థ్రెడ్ ఆపరేషన్స్. సో, డేటాబేస్ క్రియేట్ చేయాలో ఎలా చెప్పాను నేను బై యూజింగ్ అండ్ ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు ఎంటర్ చేయండి లైక్ ఎంప్లాయీస్. సో, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంది. బట్ నేను ఏంటంటే మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఇట్ విల్ షో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట. ఓకేనా? ఆల్రెడీ ఉందని చూపించింది. దెన్ ఇప్పుడు నేను ఒక లైక్ డేటాబేస్ క్రియేట్ చేశాను. ఆ డేటాబేస్‌లో ఏంటంటే
కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్స్‌ని నేను చూడాలనుకుంటే ఐ హావ్ టు యూజ్ కమాండ్ కాల్డ్ షో కలెక్షన్స్. ఓకేనా? కలెక్షన్స్. సో, ఈఎంపీ కలెక్షన్ అనేది చూపిచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ డేటాబేస్ వద్దు. నాకు డేటాబేస్ అనేది డిలీట్ చేసేయాలి. ఎలా డిలీట్ చేయాలంటే db.drop డేటాబేస్. ఓకేనా? డ్రాప్ డేటాబేస్. సో, ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో సో, ఇట్ వాస్ డ్రాప్. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ డేటాబేస్‌లోకి లోపలికి వెళ్తేనే గానీ మీరు డ్రాప్ చేయరు. ఆ డేటాబేస్ లోపలుండి వీ హావ్ టు ఎంటర్ దిస్ కమాండ్. డ్రాప్ డేటాబేస్ అనేది వీ హావ్ టు ఎంటర్. ఆ డేటాబేస్‌లోకి వెళ్ళి దెన్ వీ హావ్ టు టైప్ ద కమాండ్ కాల్డ్ dp.drop database. ఫైన్. ఇప్పుడు అగైన్ ఐ విల్ క్రియేట్ ద డేటాబేస్ ఎంప్లాయీస్. ఓకే. దెన్ ఐ విల్ యూజ్ దట్ ఎంప్లాయీస్. ఓకే. ఇప్పుడు నేను ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో, అదెలా అంటే db.create కలెక్షన్. దెన్ పేరెంట్ ఏదైతే కలెక్షన్ క్రియేట్ చేయాలనుకున్నానో ఆ కలెక్షన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఈఎంపీ. ఓకే. ఎంటర్ చేశాను. దెన్ షో కలెక్షన్స్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. డేటాబేస్‌ని ఎలా డ్రాప్ చేయాలో చెప్పాను. ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో తెలియాలంటే వి విల్ యూజ్ ద షో డేటాబేసెస్. అండ్ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో తెలియాలంటే వి విల్ యూజ్ కమాండ్ కాల్డ్ షో కలెక్షన్స్. అండ్ ఒకవేళ డేటాబేస్ నేమ్ కావాలనుకుంటే db.getName. ఓకేనా? db.getName. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్షన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ కలెక్షన్‌ని డిలీట్ చేయాలంటే కలెక్షన్ ఏదైతే మీరు కలెక్షన్ క్రియేట్ చేశారో ఆ కలెక్షన్ డిలీట్ చేయాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ఈఎంపీ కలెక్షన్ అనేది క్రియేట్ చేశా. ఈ ఈఎంపీ కలెక్షన్‌ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే అండ్ ఆ కలెక్షన్ పేరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ డ్రాప్ అని మెథడ్‌ని కాల్ చేయండి. సో, ఇప్పుడు మళ్ళీ అగైన్ షో కలెక్షన్స్. చూసారా? ఆ కలెక్షన్ అనేది డ్రాప్ అయింది. సో, ఇప్పుడు నేను అగైన్ క్రియేట్ చేస్తున్నా. db క్రియేట్ కలెక్షన్. దెన్ ఈఎంపీ. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఈ కలెక్షన్‌లో ఐయామ్ గోయింగ్ టు పర్ఫార్మ్ సమ్ CRUD ఆపరేషన్స్. సో, ఆ CRUD ఆపరేషన్స్ ఎలా అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ CRUD ఆపరేషన్స్ అంటే ఏం లేదు. ఓకే. లెట్ మీ ఎంటర్ ఇట్ హియర్. CRUD ఆపరేషన్ CRUD. C మీన్స్ క్రియేట్. ఓకే. R మీన్స్ రీడ్ అండ్ U మీన్స్ అప్డేట్. ఓకే. దెన్ D మీన్స్ డిలీట్. సో, ఇక్కడ మనం ఏంటంటే క్రియేట్ ఆర్ ఇన్సర్ట్ అంటాము. దెన్ రీడే, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఎలా చేయాలి? సో, ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలి. కలెక్షన్ క్రియేట్ చేసుకున్న ఆ కలెక్షన్‌లో ఒక డాక్యుమెంట్‌ని నేను ఇన్సర్ట్ చేయాలి. సో, ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మనకి మోంగోడిబి వాళ్ళు 3 మెథడ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వన్ ఈజ్ ఇన్సర్ట్ 1, దెన్ ఇన్సర్ట్ మెనీ, దెన్ ఇన్సర్ట్. ఓకే. సో, మనం ఏంటంటే ఈ 3 మెథడ్స్‌ని యూజ్ చేసుకొని వి కెన్ ఇన్సర్ట్ ద డాక్యుమెంట్ ఇన్ అవర్ కలెక్షన్. అది ఎలా అంటే సో, ఈ 3 డిఫరెన్స్ ఏంటంటే బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ 1 అంటే ఐ కెన్ ఇన్సర్ట్ ఓన్లీ 1 డాక్యుమెంట్ ఎట్ ఏ టైమ్. ఓకేనా? ఓన్లీ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలను. ఇన్సర్ట్ మెనీ అంటే ఐ కెన్ ఇన్సర్ట్ మెనీ డాక్యుమెంట్స్ ఎట్ ఏ టైమ్. నేను
మెనీ డాక్యుమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద నౌ ఇన్సర్ట్ ఏంటంటే ఐ కెన్ ఇన్సర్ట్ either వన్ డాక్యుమెంట్ ఆర్ ఐ కెన్ ఇన్సర్ట్ మెనీ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఈ 2 మెథడ్స్ అనమాట. ఇన్సర్ట్ వన్ అండ్ ఇన్సర్ట్ మెనీ. ఐ కెన్ ఇన్సర్ట్ వన్ ఆర్ మెనీ డాక్యుమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సర్ట్ మెథడ్. సో ఫస్ట్ నేనేంటంటే ఇన్సర్ట్ వన్ యూజ్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ప్రీవియస్ నెక్స్ట్ వీడియోస్లో నేనేంటంటే ఈ త్రీ మెథడ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే బేసిక్ క్రెడ్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాను. ఫస్ట్ ఒక కలెక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ కలెక్షన్లోకి నేను ఒక డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. అది ఎలా అంటే డీబీ డాట్ అండ్ ఆ కలెక్షన్ ఏదైతే మనం ఏ కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ కలెక్షన్ స్పెసిఫై చేయండి. ఈఎంపి దెన్ డాట్ ఇన్సర్ట్ వన్. సో ఇప్పుడు డాక్యుమెంట్ ఏ ఫామ్లో ఉండిద్ది? జేసన్లో కదా. నౌ ఇప్పుడు నేను ఈ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఏబిసి దెన్ ఈఎంపి ఐడి వచ్చేసి 1 2 3 దెన్ సాల్ వచ్చేసి 5000. ఓకేనా? ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఎక్నాలజ్మెంట్ మెసేజ్. మీన్స్ ఎక్నాలజ్మెంట్ ఎప్పుడైతే ట్రూ వచ్చిందో అప్పుడు ఏంటంటే మనము మన కలెక్షన్లోకి ఆ డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిందనమాట. ఎప్పుడైతే ఎక్నాలజ్మెంట్ ట్రూ వచ్చిందో. ఫాల్స్ వచ్చిన కండిషన్లో ఏంటంటే ఆ డాక్యుమెంట్ అనేది కలెక్షన్లో ప్రాపర్గా ఇన్సర్ట్ అవ్వలేదనేది. ఓకేనా? నౌ ఈ ఆబ్జెక్ట్ ఐడి ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక డాక్యుమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఇట్ విల్ ప్రొవైడ్ అండ్ ఆబ్జెక్ట్ ఐడి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఐడిని యూజ్ చేసుకుని మనం యూనిక్గా ఒక్కొక్క డాక్యుమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ ఎన్ యూనిక్ ఐడి అనమాట. ఆబ్జెక్ట్ ఐడి అనేది ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక్కొక్క యూనిక్ ఐడి ఇచ్చింది. ఈ యూనిక్ ఐడిని యూజ్ చేసుకుని వీ కెన్ రిట్రీవ్ ద డేటా వెరీ ఫాస్ట్లీ అనమాట. ఓకేనా? నౌ ఇప్పుడు ఏదైతే ఇన్సర్ట్ చేశానో ఇంకొకసారి ఇంకొక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఎఫ్ దెన్ ఎంప్లాయీ వచ్చేసి ఓకే, శాలరీ వచ్చేసి 6000. ఫైన్, ఇన్సర్ట్. ఇప్పుడు ఇన్సర్ట్ వన్ యూజ్ చేసుకుని నేను ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయో నా కలెక్షన్లో తెలియాలంటే ఐ నీడ్ టు పర్ఫార్మ్ ద రీడ్ ఆపరేషన్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఫైండ్ అండ్ ఫైండ్ వన్ అని ఉండిద్ది. సో ఎప్పుడైతే ఫైండ్ అని యూజ్ చేస్తానో ఐ కెన్ రిట్రీవ్ ద లైక్ ఏంటంటే ఆల్ డాక్యుమెంట్స్ వస్తాయి. బట్ ఫైండ్ వన్ అంటే ఏంటంటే సింగిల్ డాక్యుమెంట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫైండ్ యూజ్ చేసి నేను అన్ని డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నా. సో అది ఎలా అంటే డీబీ డాట్ కలెక్షన్ నేమ్ దెన్ ఫైండ్ అని యూజ్ చేస్తున్నా. ఎంటర్ చేశాను. చూసారా? నా ఈఎంపి అనే కలెక్షన్లో ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? అర్థమైందా? దెన్ ఇప్పుడు నేను ఓన్లీ ఈఎంపి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి అనే వర్డ్ మాత్రమే కావాలనుకుంటున్నా. ఓకేనా? ఓన్లీ నాకు ఎవరైతే ఎంప్లాయీ నేమ్ ఏబిసి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలనుకుంటున్నా. సో ఫర్ దట్ ఇన్సైడ్కి వెళ్ళి లైక్ ఏంటంటే కండిషన్ స్పెసిఫై చేయాలి. వేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ఎంటర్ చేయగానే నాకు ఓన్లీ ఆ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ db.emp. ఓకే, సో ఇలా ఏంటంటే మనం కండిషన్స్ అనేది ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే లెట్ మీ ఒకవేళ శాలరీ
ఈజ్ ఈక్వల్స్ టు 5,000 ఉన్నారనుకోండి ఎవరెవరు. సో, ఎవరెవరు ఎంప్లాయీస్ సాలరీ అనేది 5,000 ఉందో వాళ్ళ డీటెయిల్స్ అనేది వీ కెన్ గెట్ ఇట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏంటంటే వేరే ఎంప్లాయీస్ సాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 5,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలనుకుంటే ఐఎమ్ యూజింగ్ కమాండ్ కాల్డ్ ఈఎంపీ. ఓకేనా, ఈఎంపీ దెన్ ఫైండ్. ఓకేనా, ఫైండ్ యూజ్ చేసి ఓకే సాల్. నా ఆపరేటర్స్ ఏంటంటే నేను ఆపరేటర్స్ కాన్సెప్ట్ రాగలను మీకు ఇంకా కొంచెం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే ఈ వీడియోలో నేను బేసిక్ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరైతే ఎంప్లాయీస్ శాలరీ గ్రేటర్ దెన్ 5,000 ఉండిద్దో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. సో వీ విల్ యూజ్ ఆపరేటర్ కాల్డ్ జీటీ దెన్ వీ విల్ స్పెసిఫై ద వాల్యూ 5,000. ఓకే, ఇక్కడ అర్థమైందా? ఇక లెట్ మీ గ్రేటర్ దెన్ 4,000 అని చేస్తే మనకి ఏంటంటే ఆల్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే ఫైన్. సో ఇలాంటి అంటే ఆపరేటర్స్ యూస్ చేసుకొని మనం చేసుకుంటాము. యా, ఇలా రీడ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం ఫైండ్ మెథడ్ యూస్ చేసుకొని. నౌ ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నా. అప్డేట్ ఆపరేషన్ ఎలా అంటే సో డీబీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నేమ్ ఏబీసీ ఉందో వాళ్ళ శాలరీ వచ్చేసి నేను 6,000లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే డీబీ. సో ఇక్కడ కూడా ఏంటంటే లైక్ అప్డేట్ 1 అప్డేట్ మినీ ఇట్లా ఉంటాయి అనమాట. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. అప్డేట్ అప్డేట్ 1. సో ఇలా చాలా ఉంటాయి అనమాట. నేను మీకు చెప్పాను కదా లైక్ బేసిక్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో డీబీ దెన్ కలెక్షన్ నేమ్ దెన్ అప్డేట్. వీ హ్యావ్ టు స్పెసిఫై ఫస్ట్ ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నావు కండిషన్. ఓకేనా, ఆ కండిషన్ మెన్షన్ చేయాలి. ఈ నేమ్ అనే పర్సన్కి ఏబీసీ అనే పర్సన్కి నేను ఏంటంటే శాలరీ అనేది 6,000 అనేది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఫర్ దట్ ఐ విల్ యూజ్ ద సెట్ ఆపరేటర్ ఆర్ లెట్ మీ ఆపరేటర్ సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. సో ఓకే అప్డేట్ ఇస్ అప్డేట్ 1. ఓకే సి అప్డేట్ 1 అంట. సో వన్ డాక్యుమెంటే కదా కండిషన్ ఇచ్చేది. సో ఓకే ఆటోమేటిక్ ఆపరేటర్స్. ఓకే సి సెట్. ఓకే ఫైన్ సాల్ ఈక్వల్స్ టు 6,000. ఓకే ఫైన్. సో ఏంటంటే అటామిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మాత్రమే వీ విల్ సెట్ వీ విల్ అప్డేట్ అనమాట. సో ఈ ఆపరేటర్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే అప్డేట్ ఆపరేషన్ మనం ఏంటంటే యూజింగ్ సెట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని మనం అప్డేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్క్యూఎల్ డేటాబేస్లో నుంచి ఒకవేళ తెలిస్తే మీకు వీ విల్ ఒకవేళ ఒక రోలో ఉన్న డేటాని అప్డేట్ చేయాలంటే వీ విల్ యూజ్ కమాండ్ ఏంటంటే సెట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని మనం ఏంటంటే అప్డేట్ చేయగలం కదా. సో ఇక్కడ మొంగోడీబీలో కూడా ఏంటంటే సెట్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని వీ విల్ పర్ఫార్మ్ ద అప్డేషన్ అనేది ఫైల్. ఇట్లా ఏంటంటే అప్డేషన్ అనేది చేస్తాము. నౌ డిలీట్ ఎలా చేయాలి? ఓకేనా, డిలీట్. సో డిలీట్కి కూడా కొన్ని లైక్ ఇలానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్కి కూడా దెన్ డిలీట్. ఓకేనా, సో db.emp ఏదైతే సో ఇప్పుడు నేనేంటంటే ఎవరైతే ఎంప్లాయీ నేమ్ ఏబీసీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డాక్యుమెంట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఫర్ దట్ ఎంప్లాయీ collection dot delete. Okay, I have to specify the condition where ename is equals to abc. Delete is not a function. Okay,
ఓకే. ఫైండ్ ఓకే. డిలీట్ 1 then emp ename was abc. ఇక్కడ అర్థమైందా? సో ఎందుకొచ్చిందంటే ఇక్కడ ఎప్పుడైతే మనము లైక్ ఏంటంటే ఒక డాక్యుమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నామో ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ కాల్ డిలీట్ 1 ఆర్ ఎల్స్ మెనీ డాక్యుమెంట్స్ డిలీట్ చేయాలనుకుంటున్నామో డిలీట్ మెనీ. ఓకేనా? ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేసి లైక్ మెథడ్స్ వచ్చేసి డిలీట్ చేయడానికి డిలీట్ టు డిలీట్ మెనీ డాక్యుమెంట్స్ then delete 1 2 ఓకేనా? టు డిలీట్ 1 డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ డిలీట్ చేయడానికి ఏంటంటే డిలీట్ 1 యూస్ చేస్తాము. వెరాస్ డిలీట్ మెనీ ఏంటంటే టు డిలీట్ ద మెనీ డాక్యుమెంట్స్ని డిలీట్ చేయడానికి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను లైక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ థ్రెడ్ ఆపరేషన్స్ చేశాను. డిలీట్ ఆపరేషన్స్ ఎలా చేయాలో, అప్డేట్ ఎలా చేయాలో ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాను. బట్ ఇంకా లైక్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై పర్ఫార్మింగ్ ఆల్ దిస్ ఆపరేషన్స్, ఈ అన్ని ఆపరేషన్స్ నేను చేస్తాను, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ దాకా ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. యా, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.